వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. చూసారా, జాగ్రత్తగా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. వారు సుక్కోతు వారు అనగా ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు సుక్కోతు నుంచి ప్రయాణం అవుతున్నారు. సుక్కోతు నుంచి ప్రయాణమయ్యి వాగ్దానం ఇచ్చే దేశంలోకి అడుగు పెట్టాలి. వాగ్దానం ఇచ్చే దేశంలోకి ప్రభువా యెహోవా దేవుడు వారిని తీసుకెళ్తారు అని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రయాణం సుక్కోతు నుంచి ప్రారంభించారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రారంభించారు. వారు అరణ్య ప్రాంతము గుండా వెళ్తున్నప్పుడు, జాగ్రత్త వినాలి, అరణ్య ప్రాంతము గుండా వెళ్తున్నప్పుడు వారికి ఏది ఆధారం లేకుంటే అరణ్యములో ఏది ఆధారం? వారికి ద్వారము చూపించే లేకపోతే ఒక GPS ఏంటి అనగా చదువుతాను 21వ వచనము. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా జాగ్రత్త వినాలి, యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై అది పగటివేళ మేఘ స్తంభములోను అది వాళ్ళకి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి అది వారికి ముందుగా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలీయులు సుక్కోతు నుంచి ప్రారంభించిన ఇశ్రాయేలీయులు నడుస్తుండగా యెహోవా దేవుడు వారిని నడిపించుచుండగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వారు నడుస్తూ ఉన్న నేపథ్యంలో వారు నడుస్తూ వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అన్న పరిస్థితుల్లో ఎర్ర సముద్రం దగ్గర ఆగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం కాదు. ఆగారు. ఎక్కడ ఆగారు? ఎర్ర సముద్రం దగ్గర ఆగారు. ఎర్ర సముద్రం దగ్గర వీరు ఆగిన వారు ముందుకు సాగాలి అనగా ఏం కావాలి అనగా యెహోవా దేవుడు వారి విశ్వాసాన్ని బలపరచుటకై, యెహోవా దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు, యెహోవా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని వారికి జ్ఞాపకం చేయుటకు వారు ఆగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం అనేక సార్లు. అందుకనే ఈ అంశాన్ని సాగుట కొరకు అని నేను చెప్తున్నాను. అక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఆగిన వారు అక్కడే ఆగిపోయారా? లేదు, వారికి ముందుకు సాగారు. ఏ రీతిగా ముందుకు సాగారు అనగా దేవుని అద్భుతాన్ని చూశారు. అది అసంభవమైన అద్భుతం. లేకపోతే ఇంకా అది ఈ సమస్య తీరదు, ఆ ఎర్ర సముద్రమును దాటలేము అనుకుంటున్న పరిస్థితుల్లో ఆగిన ఇశ్రాయేలును వారి విశ్వాసాన్ని బలపరిచి ముందుకు సాగేలాగున యెహోవా దేవుడు వాళ్ళని ముందుకు నడిపించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. నువ్వు అరణ్యం ప్రాంతంలో నుంచి, కష్టంలో నుంచి, నష్టంలో నుంచి, ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి నువ్వు నడుస్తూ నువ్వు ఆగిపోయావేమో. ఎర్ర సముద్రము వంటి సమస్య నీ జీవితంలో ఉందేమో, ఎర్ర సముద్రం వంటి సమస్య నీ వివాహంలో ఉందేమో. నువ్వు అనుకుంటున్నావు, అన్న ఏ రీతిగా నేను దాటలేను, ఇంత పెద్ద సముద్రము ఏ రీతిగా దాటగలను? అసంభవము. నా పాత జీవితంలో లేకపోతే నేనున్న కష్ట సాగరంలో, కష్ట కొలిమిలోనే బాగా ఉండేది. అనవసరంగా నేను బయటకు వచ్చాను, అనవసరంగా విడాకులు తీసుకున్నాను, అనవసరంగా ఈ కాలేజీలో అనవసరంగా ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, అనవసరంగా ఈ సంబంధం పెట్టుకున్నాను, ఇదే బాగుండేది. ఏదో నూతన క్రియ లేకపోతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, యేసు ప్రభుని వెంబడించాలి అనుకుంటూ వచ్చాను. కానీ వచ్చినప్పుడు ఈ ఎర్ర సముద్రము ఏ రీతిగా దాటాలి? ఆగిపోయాను అని అనుకుంటున్నారేమో. ఆగిపోయిన వారికి శుభకరమైన వార్త, నువ్వు ఆగావు అనగా దేవుని ప్రణాళికలో నువ్వు ఆగాలని ఉందన్నమాట. నువ్వు ఆగావు అనగా నీ వివాహంలో కష్ట నష్టాలు కూడా నువ్వు వెళ్తున్నావు అనగా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడేమో. లేకపోతే నీ జీవితంలో గాయము కలిగిందేమో. అమ్మా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ తల్లి తండ్రి జాగ్రత్త వినండి. నీ హృదయము గాయపడ్డదేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, గాయపరచువాడు ఆయననే, గాయమును మార్పువాడు కూడా ఆయనే. గాయము కలిగి ఆగిపోయావా? వివాహంలో ఆగిపోయావా? ఉద్యోగంలో ఆగిపోయావా? ఎర్ర సముద్రము వంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తుంటే అలనాడు ఇశ్రాయేలుని ఆగిన వారిని సాగించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా సాగించాలని ఆశపడుతున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర ఆగారు. వారు అనుకుంటున్నారు, వారు సరుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు, మోషే అని తిట్టుకుంటున్నారు కూడా, అనుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్న నేపథ్యంలో ఎందుకు వచ్చాము మేము?
ఎందుకు వచ్చాము? ఐగుప్తుల్లో బానిసలుగా ఉన్నప్పుడే బాగుండేది. బానిసత్వంలో కష్టము, నష్టము, ఇరుగులు, ఇబ్బందుల్లోనే బాగుండేది. ఇప్పుడు మేము దాటలేని పరిస్థితి అని అనుకుంటున్న సమయంలో వెనకాల చూస్తే ఏమో ఐగుప్తి కాదు, వింటున్నారు కదా, వెనకకు చూస్తే కన్నీరు, బాధ, కష్టము, నష్టము, ముందుకు చూస్తే ఎర్ర సముద్రము, మధ్యలో ఆగిపోయారు. ఆగిన వారు సాగాలి. ఆగిన వారు సాగాలి అనగా దేవుని కృప ఉండాలి. ఆగిన వారు సాగాలి అనగా దేవుని సహాయం ఉండాలి. ఆగిన వారు సాగాలి అనగా దేవుని మీద ఆధారపడాలి. నువ్వు ఆగిపోయిన నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఆగిపోయిన కన్నీరు కారుస్తున్నా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఇంకా అయిపోయింది, నేను ముందుకు సాగలేను అని అనుకుంటున్నావేమో. అలనాడు అద్భుతము చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతము చేయాలని ఆశపడుతున్నాడు.